ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. రామచంద్ర పిల్లై రిమాండ్ రిపోర్టులో ఆమె పేరును ప్రస్తావించారు. ఆయనతో పాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కవిత ఎలాంటి వ్యూహానికి సిద్ధమవుతుంది, విచారణకు హాజరవుతారా లేక మరొక తేదీని అడుగుతారా అన్న అంశాలపై మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తివారీ జైల్లో తుమ్మలు లెక్క పెడుతున్నారు. దాంతోపాటు తాను బినామీగా ఉన్నానంటూ నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో తాజాగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ పేర్కొన్నది. ఇప్పటికే ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వంలోని కీలుబొమ్మలుగా వాడి రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ నేతలపైన దాడులు చేస్తూ ఉన్నాయి. భయభ్రాంతులకు గురి చేసి ప్రతిపక్షాలు లేకుండా, దేశంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో ఈడీ విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీస్ పంపింది. రేపు ఢిల్లీలో ఈడీ ఆఫీస్కు రావాలని చెప్పి విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీస్ పంపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి తాజా పరిణామాలపై చర్చించేందుకు ప్రగతి భవన్ చేరుకున్నారు. విచారణ తేదీ సమయం విషయంలో ఎప్పుడు హాజరు కావాలి, ఎలా హాజరు కావాలన్న అంశం పైన న్యాయ నిపుణులతో చర్చిస్తారని కూడా ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొనడం జరిగింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఆవిర్భవించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పర్యటిస్తున్న నేపథ్యంలోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఉనికి కోల్పోతున్న భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంలో కూడా ఇదే కారణమని చెప్పి కొద్దిసేపటి క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్లతో పాటు రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్ పైన ఐటీ, సిబిఐ, ఈడీ దాడులు కొనసాగాయి. తాము మొదటి నుంచే చెప్తున్నాము, దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలపైన, ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలపైన ఎక్కడైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ముప్పు వాటిస్తుందన్న భయం వచ్చిందో ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ విధమైన పబ్బం గడుపునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొన్ని వందల కోట్ల కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే సిబిఐ కస్టడీ తీసుకుంది, ఈడీ విచారించింది, తర్వాత జైల్లో కూడా ఉండడం జరిగింది. దీని విషయంలోనే డిసెంబర్ 11న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని బంజారాయిల నివాసానికి వచ్చిన సిబిఐ అధికారులు దాదాపు 6-7 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు, అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే పలు కాపీలను జతపరచాల్సిన విషయంలో నోటీసు ఇచ్చిపోయారు. అయితే దానికి ఆమె మెయిల్ ద్వారా అధికారులకి చేశారు. అయితే 1000 కోట్ల కుంభకోణం సందర్భంగా వందలాది ఫోన్లను కవిత అనుచరులు ధ్వంసం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా నెట్లో కూడా సమాచారం తీసేశారని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. ఓవైపు ఢిల్లీలోని ఒక ప్రముఖ హోటల్లో కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి తనయుడు, మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు, దాంతోపాటు అభిషేక్ రావు, ఇంక ఇతరత్ర అరుణ్ రామచంద్ర పిల్లై ఇలాంటి ముఖ్య నేతలతో దాదాపు గంటల కొద్దీ సమావేశం ఏర్పాటు చేసింది. ఫోన్లో కూడా గంటల కొద్దీ మాట్లాడింది. మొత్తం కూడా దాదాపు 250 నుంచి 300 కోట్ల కుంభకోణంలో ఈ కవిత పాత్ర ఉందని చెప్పి ఈడీ విచారణలో, సిబిఐ విచారణలో తేలుతున్న నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు కవిత పాల్పడుతుందని చెప్పి బీజేపీ వైపు ఆరోపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పరిణామాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల నుంచి కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు మా సీఎంలు, మాజీ సీఎంలు కలిపి 9-10 రాష్ట్రాల నుంచి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మనందరం కూడా ఐక్యంగా పోరాడాలని కూడా లేఖ రాయడం జరిగింది. ఆ పరిణామాల నేపథ్యంలోనే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్న వేళ ఒక మహిళా ఎమ్మెల్సీ కవితకి నోటీసులు రావడం రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో కూడా చర్చకు దారితీసింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఏదైతే కల్వకుంట్ల కవిత
తన స్వచ్ఛంద సంస్థ భారత జాగృతి సంస్థ ఏదైతే ఉందో ఆ జాగృతి సంస్థ ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎల్లుండి 10వ తేదీన భారీ ధర్నాకు ఏర్పాటు చేసింది. ధర్నాకి అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ మహిళా నేతల్ని రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలించి ధర్నా చేపట్టాలని చెప్పి పిలిపించింది. అయితే ఈ ముందే షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఈడీ విచారణ కవిత వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం హాజరవుతుందా లేదు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మరొక తేదీని అడుగుతారా, ఉన్న వసతులు ఫెసిలిటీస్ ఏంది, ఏ విధమైన పరిణామాలు ఉంటాయి, ఈ అన్నిటి నేపథ్యంలోనే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు న్యాయ నిపుణులతో కూడా చర్చించి న్యాయ విచారణ తేదీ హాజరు కావడం పైన కూడా సలహాలు తీసుకుంటానని చెప్పి ఆమె ట్విట్టర్లో పేర్కొంది. ఏదేమైనా తాజా పరిణామాలు కొంత బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర గందరగోళానికి తెరదీశాయని చెప్పి అనుకోవాలి. కుమార్తో 6 టీవీ న్యూస్ రాములు, హైదరాబాద్.